అందరికీ నమస్కారం అండి. కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్కి స్వాగతం. ఈ ఏరియా అనేది గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ పరిధిలోని. సో ఈమె మార్నింగ్ అయ్యేసరికి రోడ్డు మధ్యలో ఉంటున్నారండి నగ్నంగాని. ఆమె మతిస్థిమితం లేదు, కాలు కూడా విరిగిపోయింది. నా తరపున అయితే నేను 2 చీరలు ఇచ్చి ఒక రైస్ అన్నం పెట్టాను. కానీ ప్రతిరోజు అయితే నేను చూసుకోలేను. అండ్ అదేవిధంగా రోడ్ ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందేమో అని చాలా దిగులుగా ఉంటుంది. సో ప్రాణం అనేది చాలా విలువైందండి. సో అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అండ్ అక్కడే చాలామంది పీజీ క్వార్టర్స్ ఉంది. సో దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఆమెకు ఒక షెల్టర్ అనేది కల్పించండి, పట్టెడు అన్నం పెట్టండి చాలు. కట్టుకోవడానికి బట్టలు ఇవ్వండి, కట్టుకోలేకపోయినా పర్లేదు ఎందుకంటే ఆమె మతిస్థిమితం లేదు. సో దయచేసి ఆమెకు ఉండడానికి చోటు, చలి వేయకుండా కాస్త దుప్పట్లు ఇస్తే కనుక మంచిది. ఉండడానికి చోటు కల్పించండి. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కారు కానీ లారీ కానీ గుద్ది ప్రాణాలు పోగొట్టుకుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. దయచేసి ఆమెకు ఎవరో నైటీ ఇచ్చారు. సో ఆమె అది వేసుకుంటున్నారు, కానీ ఆమె నగ్నంగా నడి రోడ్డు మధ్యలో ఉంటుంది, నిద్రపోతుంది. సో దయచేసి ఆమెను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసుంటే కనుక దయచేసి మీ తరపు నుంచి ఆమెకు సాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.